నమస్తే. కుల వృత్తుల మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్న దాంట్లో ఈ కుండలు తయారు చేయడం అనేది వాళ్ళ యొక్క ముఖ్యమైన వృత్తి. ఈ కుండలు తయారీ చేయడం అనేది మన జీవన శైలిలో ఒక భాగమైనప్పటికీ ఏ పండుగలు పబ్బాలు ఏ వచ్చినా సరే వాటి యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది. కానీ వారి జీవన శైలిలో ఎటువంటి మార్పు రాలేదు. వాళ్ళ బతుకు జీవితం ఎక్కడ వేసిన గొంగల్లాగానే అక్కడనే ఉన్నది. ఇక మార్కెట్లోకి వెళ్తే వారి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. అత్యంత దయనీయ స్థితిలో ఉంటూ తమ జీవనం వెలబోస్తున్నటువంటి ఈ కుండలు తయారు చేసే వారి యొక్క జీవన స్థితిగతులు ఏమిటో ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అన్న. అంటే మీ ఈ కుండలు తయారీ అనేది ఎప్పటి నుంచి చూస్తున్నారు? నేను ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుందన్న. అంటే కేవలము దీంట్లో ఎంతమంది ఈ ఈ దీని మీద ఆధారపడి ఉన్నారు? మస్తు ఫ్యామిలీలు ఉన్నాయన్న. అంటే అసలు ఈ కుండలు తయారీ ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకున్నట్టుగా? మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు చదివినామన్న. 2-3 సార్లు జాబ్స్ కోసం ప్రయత్నం చేసినాం. అయితే ఎట్లాగో గవర్నమెంట్ జాబ్స్ రావని చెప్పి మా కులాన్ని వృత్తిని ఎంచుకొని మా పని మేము చేసుకుంటున్నామన్న. అంటే ఇంత చదివిన మీరు మరి దీనికి సరిపడా ఏమైనా దొరుకుతుందా? ఇక పొద్దున లేస్తే పొద్దుకినంత వరకు పని చేస్తే మా పొట్ట కుట్టికి ఏదో దొరుకుతాయన్న. మళ్ళీ ఆ తర్వాత మీ కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది? ఇక పొద్దున లేస్తే పని చేయాలి, పొద్దుమికితే పోవాలి అన్నట్టు ఉన్నది అంతే. గవర్నమెంట్ నుండి ఎలాంటి ఒక్క రూపాయి ఆదాయం లేకుండా మమ్మల్ని పట్టించుకునేటోడే గతిలేడు. మరి అలాగే ఇప్పుడు ఈ మట్టి తీసుకురావడానికి డబ్బులు శ్రమ ఇదంతా ఏమైనా ఉంటుందా? మస్తు ఉంటుంది అన్న. ఒక లారీ తీసుకురావాలి మన్ను అంటే ఒక 20,000 కావాలన్న మాకు. వాళ్ళకి చెప్తే ఈ పొద్దు చెప్తే ఎప్పుడు తీసుకొస్తారో గిట్ట తెలియదు. మరి ఎన్ని రోజులలో కుండలు తయారవుతాయి? ఇక మట్టిని బట్టి చేసే పనులు ఎంట పనులు ఉంటే ఈ రోజు చేసుకుంటాం మేము. ఇప్పుడు ఈ పరిశ్రమ ఎల్లకాలం కొనసాగుతుందా లేకపోతే ఓన్లీ కేవలం సీజన్స్ అనే ప్రకంగా? ఎప్పటికీ నడుస్తూనే ఉంటుందన్న. ఎప్పటికి సీజన్ అని ఏం లేదు. ఇప్పుడు వర్షాకాలం ఒకటి ఇక వాన పడుతుంటుంది కదా, అప్పుడు జస్ట్ బంద్ పెడతాం అంతే. ఊర్లోకి వెళ్ళినప్పుడు బంద్ పెడతాం. అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే మీ యొక్క జీవన స్టైల్, లైఫ్ స్టైల్, మీ జీవితం అనేది ఈ దీనిలో ఎలా సాగుతుంది అది చెప్పండి. ఇంకా పొద్దున లేచి పని చేసుకోవడం అంతే అన్న. ఇంకా స్టైల్ ఏముంటుంది చెప్పండి. కుమ్మరోళ్ళ పని పొద్దున లేచినామా పని చేసుకున్నామా బస్ అంతే. మాకు ఇంకా స్టైల్ అనేది ఏం లేదు. మనం పట్టించుకునేటోడు గతి అనేది ఉంటే ఏదన్నా మార్పు చెంది మేము గిట్ట అభివృద్ధి చెందుతామని అనుకుంటాం. ఇప్పుడు చూడు, యాదవులకు గొర్రెలు ఇస్తారు. ఇంకా మస్తునే అట్లా కులాలై వాడుకుంటా పోతే వద్దన్న ఇక గవర్నమెంట్లు బ్లేమ్ చేసినట్టు అవుతుంది. మీకోసం ఏ రకంగా ఇబ్బందులు వస్తున్నాయి? మస్తున్నాయన్న, మస్తున్నాయి. ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం ఎంత? దీనివల్ల మీకు కష్టమైంది, నష్టమైంది, మీ సుఖాలు దుఃఖాలు ఎలా ఉన్నాయి? ఇక చెప్పుకోలేమన్నా. చెప్పుకుంటే గిట్ట తీర్చేటోడు దొరకడు ఇక. ఇప్పుడు ఎందుకంటే మాది ప్రాపర్ తాండూరు అన్న. అక్కడ మాకు ఎలాంటి ఉద్యోగాలు కానీ అక్కడ లేకనే ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చినాం. రూమ్లు కిరాయిలు తీసుకోవాలి, 3-4 వేలు రూమ్ రెంట్ కట్టాలి, తినాలి అంతా ఇక రిస్క్ కొంచెం. మరి ఈ జాగా కిరాయికి అన్న. ఇది నాగారం వాళ్ళది. కిరాయికి ఉంటాం, కిరాయికి తీసుకొని. నెలకి ఎంత వస్తుంది? ఎవరికి మాకు ఇక నెల చేసుకోవడం బట్టి అన్న. మేము ఎంత వేసుకుంటే అంత వస్తుంది. నెలకు 10,000, 15,000, 20. ఈ మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మట్టి అంటే ఇసుక వాళ్ళు లారీలలోకి చెప్తామన్నా. లారీలలోకి చెప్తాం, వాళ్ళే తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు ఏడ కుంట ఉన్నా కానీ దాన్ని కబ్జా చేయబట్టే ఏ లీడర్ అయినా పర్లేదు. మాకు ఇది ఉన్నది అంటే దాన్ని మీరు వెళ్ళిపోండ్రా అని చెప్తారు. ఇప్పుడు మా ఊళ్ళో గిట్ట ఉన్నాయి. మా ఊరు సైడ్ లేకనే ఆడ మట్టిని ఎవడు దొవ్వనిస్తలేడు. మట్టిని దొవ్వడానికి పోతే ఎవడన్నా వచ్చి మీకేం అవసరం రా అంటున్నారు. ఇంకా మా బతుకులు ఏమున్నాయన్నా, మట్టిని చేసినట్టు ఉందంతే. అంటే ఇప్పుడు ఈ మట్టితో తయారు చేసిన కుండలు కాకుండా ఇంకా వేరే మీకు ఏమైనా జీవనాధారం ఉందా? ఏం లేదన్న, ఏం లేదు. గవర్నమెంట్ నుండి గిట్ట రూపాయి ఆదాయం లేదు అసలుకి. తర్వాత మీ పిల్లల చదువులు, వారి యొక్క భవిష్యత్తు ఏం కావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు? ఏమనుకుంటామన్నా, మాకే తిప్పలు ఉన్నది. మా పిల్లల్ని గిట్ట ఏం చేస్తాం, చదివించుకుంటాం. వాళ్ళతో కాకపోతే ఇదే వృత్తిలకు గిట్ట తీసుకుంటాం. మేము ఎట్లాగో ఆర్థికంగా లేము, ఉన్నత స్థాయిలో ఉండాలి, మా పిల్లల్ని చూసుకోవాలంటే కాని పని. మాది ఇదే విధంగా ఉండగలుగుతున్నాం అంతే.
మరి ఇంత కష్టమైనటువంటి ఈ పనిలో మీ పిల్లల్ని బాగా చదివించి తిరిగి ఇదే కష్టార్జితం వాళ్ళకు దారపోయాలని అనుకుంటున్నారా? బతుకు చాలా మంచిగా నడిపించాలనా? ఎలా? బతుకుని మస్తు నడిపించాలని ఉన్నదన్న. ఎలాంటి గవర్నమెంట్ నుండి వచ్చింది అనుకో, మా గిట్ట మేము ఇంత కష్టపడుతున్నాం కదా, గవర్నమెంట్ నుండి గిట్ట అరే శాలివాహనాలు కుమ్మరోళ్ళు ఉన్నారు, వాళ్ళ గిట్ట ఎలాంటి ఒక రూపాయి అన్న ఇద్దాము, వాళ్ళని ఆదుకుందామనే ఆ నాయకుడు ఉన్నాడు అనుకో, ఏం చేస్తాం, మాకు మేము చేసుకున్న కష్టానికి తగ్గట్టు వాళ్ళ గిట్ట కొంచెం ఆసరైరు అనుకో, మా పిల్లల్ని చదివించుకుంటాం, ఏదన్నా చేసుకోగలుగుతాం. గవర్నమెంట్ నుండి ఎలాంటి ఆధారం లేనప్పుడు ఏం చేస్తామన్నా, జీవనం పొద్దున లేస్తే పని చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, బతకాలి, మేము అంతే. కుండలు తయారు చేసే క్రమం లోపల వారి యొక్క భవిష్యత్తు అనేది కేవలం మట్టిపైనే ఆధారపడి ఉంది. మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసిపోయి ఆ తర్వాత తమ జీవితాలను నలుగురికి పంచాలి, మా పిల్లల భవిష్యత్తుని బంగారు బాటలు తీర్చిదిద్దాలన్నటువంటి వాళ్ళ యొక్క కలలుగానే మిగిలిపోయేటువంటి ప్రస్తుత పరిస్థితి. అంతేకాదు వారికి ప్రభుత్వాలు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వారికి ఆర్థిక సహాయం ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వారిని ఏ కోశన పట్టించుకున్నటువంటి పరిస్థితే లేదు అని అంటున్నారు. హైదరాబాదులో ఉన్నటువంటి అంటే ఈసీఎల్కు దగ్గర నాగారంలో ఉన్నటువంటి ఈ పరిశ్రమ ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇది తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తాండూరు నుంచి వలస వచ్చి హైదరాబాద్కు శివారు ప్రాంతంలో ఉంటున్నటువంటి వీరి యొక్క స్థితిగతులు చెప్పడానికి తరము కాదు. అలాంటి పరిస్థితుల్లో వారి పిల్లల చదువులు కూడాను బంగారు బాటలో తీర్చిదిద్దాలన్న వాళ్ళ తలంపులు ఇక ఇటువంటి దారి దొరకకపోతే ఇదే జీవనం కొనసాగిస్తామని చెప్పేసి వారి మాటల్లో అర్థమవుతుంది. సో ఇది పరిస్థితి. హైదరాబాద్లో శివారు ప్రాంతంలో ఉన్నటువంటి వీరి కుండలు తయారు చేసేటువంటి వారి యొక్క జీవన స్థితి. ఈ మరొక వీడితోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను.